ఆకాశానికి ఏమైనా చిల్లు పడిందా అనే విధంగా హైదరాబాద్ లో వర్షం దంచుకొట్టింది. అర్ధగంట సమయంలోనే ఎక్కడికక్కడ రోడ్లు జలమయమయ్యాయి. వరద చెరువులను తలపించింది. రాత్రి 5 గంటల పాటు ఎడతెరిపి లేకుండా పడింది వర్షం. ఇక నాలాలు ఉప్పొంగిపోయాయి. వరద దాటికి గాంధీనగర్, యూసుఫ్గూడలో బైక్లు కొట్టుకుపోయాయి. ఇళ్లలోకి, సెల్లార్లోకి వరద నీరు చేరింది. ప్రధాన కూడళ్లలో అర్ధరాత్రి వరకు ట్రాఫిక్ స్తంభించింది. పాత బస్తీ సహా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్పేట్ శివారు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. నగరంలో పలు చోట్ల భారీ వర్షపాతం నమోదైంది. ముషీరాబాద్ లో అత్యధికంగా 18.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. చిలకలగూడలో 14.7 సెంటీమీటర్లు, సికింద్రాబాద్ లో 14, హెచ్సియులో 13.9 సెంటీమీటర్లు, బేగంపేటలో 13.5, లింగంపల్లిలో 12.9 సెంటీమీటర్ల నమోదైంది. చందానగర్ లో 12.7, జూబ్లీహిల్స్ లో 10.5 సెంటీమీటర్లు, మూసాపేటలో 10 సెంటీమీటర్లు, ఇక కుక్కట్పల్లిలో 9.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక మరోవైపు తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. 2 రోజుల పాటు తెలంగాణలో వర్షాలు పడనున్నట్లుగా హెచ్చరించింది. ఇక పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతుందని తెలిపింది. ఆకాశానికి ఏమైనా చిల్లు పడిందా అనే విధంగా హైదరాబాద్ లో వర్షం దంచుకొడుతుంది. అర్ధగంట సమయంలోనే ఎక్కడికక్కడ రోడ్లు జలమయమయ్యాయి. ఈ విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రవీణ్, ప్రస్తుతం అక్కడ అప్డేట్స్ ఏంటి? మరోసారి వరుణుడు పగబట్టాడు అనే అయితే కోణం లోపల భారీ వర్షం కురిసిందని చెప్పాలి. మొత్తంగా కూడా ఆకాశానికి చిల్లు పడ్డదా అనే విధంగా కూడా భారీ వర్షాలు కురిశాయి. అయితే మొత్తంలో అయితే మేఘాలన్నీ కూడా ఒక్క చోటుకే వచ్చేసి కురిశాయి అన్నట్టుగా భారీ వర్షానికి ఉధృతికి నగరవాసులు ఉక్కిరిబిక్కిరయ్యారు. క్షణాల్లో ప్రధాన రోడ్లన్నీ చెరువులుగా మారిపోయాయి. మోకాల లోతు నీళ్లు కార్లు, ద్విచక్ర వాహనాలు ముందుకు కదలలేక వాహనదారులు గోసపడ్డారు. లోతట్టు ప్రాంతాలన్నీ కాలనీలోకి వరద నీరు పోటెత్తింది. పార్క్ చేసిన బైకులు నీట మునిగాయి. అయితే గడప దాటి లోపలికి దూకినటువంటి వరద నీళ్ళలో బియ్యం, పప్పు ధాన్యాలు, ఇతర సరుకులు కూడా తడిసిపోయినట్టుగా తెలుస్తుంది. ఆ ఇళ్లలోని బాధితులందరూ నిద్రలేని రాత్రి అయితే మిగిలిచిందని తెలుస్తుంది. బుధవారం రాత్రి 8 గంటల నుండి 11 గంటల వరకు అర్ధరాత్రి కూడా వర్షం తగ్గకుండా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉండపోత వర్షం పడింది. మియాపూర్, షెల్లింగంపల్లి, కుత్బుల్లాపూర్, అమీర్పేట్, సనత్ నగర్, కృష్ణానగర్, మియాపూర్, చందానగర్, అయితే మాదాపూర్, రాయదుర్గం, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతంలో ప్రధాన రహదారులన్నీ మోకాల్లోతు నీరు ప్రవహించాయి. కేవలం 3 గంటల్లోనే ముషీరాబాద్ లో 15 సెంటీమీటర్లు, మోండా మార్కెట్ లో 13 సెంటీమీటర్లు, మారేడుపల్లిలో 13 సెంటీమీటర్లు, చెల్లింగంపల్లిలో హెచ్సియు యూనివర్సిటీ ప్రాంతంలో 12 సెంటీమీటర్లు, మియాపూర్ లో 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అటు యూసుఫ్గూడ, కృష్ణానగర్, బి బ్లాక్ లో వరద నీరు భారీగా ప్రవహించడంతో వాహనదారులు అయితే సగానికి పైగా నీట మునిగాయి వాహనాలన్నీ. అయితే స్థానికులు రోడ్డు దాటేందుకు కూడా ఇబ్బంది పడ్డారు. కుత్బుల్లాపూర్, సంజీవ్ నగర్ కాలనీలో ఇళ్లలోకి వరద నీరు చేయడంతో స్థానికులు అవస్థపడ్డారు. మారేడుపల్లి, ముషీరాబాద్, షేక్పేట, బాల్నగర్, గోల్కొండ, ముషీరాబాద్ లో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైనట్టుగా తెలుస్తుంది. మియాపూర్, చందనగర్ రహదారి పైన పెద్ద మొత్తంలో వరద నీరు చేయడంతో రాత్రి 11 గంటల వరకు కిలోమీటర్ల మేర వాహనాలు కూడా నిలిచిపోయాయి. అదేవిధంగా ఖైరతాబాద్ సచివాలయం ఎదురుగా రోడ్డు ఉన్నటువంటి లగ్డికపూల్ ఏదైతే ప్రధాన రహదారులు ఉంటాయో భారీగా వరద నీరు నిలిచిపోవడంతో చెరువులను తలపించాయి. గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ నుండి బయోడైవర్సిటీ చౌరస్తా మీదుగా రాయదుర్గం, షేక్పేట, టోలీ చౌక్, నానానగర్, మెహందీపట్నం వరకు ట్రాఫిక్ జామ్ సమస్యలు తలెత్తాయి. ఖైరతాబాద్ చౌరస్తా నుండి ఎర్రమింజల్ మీదుగా పంజగుట్ట, అమీర్పేట్, సంజీవ్ రెడ్డి నగర్, ఎస్ఆర్ నగర్, ఎర్రనగర్ ప్రధాన రహదారి పైన వర్షం నీరు నిలవడంతో వాహనదారుల రాకపోకల తీవ్ర అంతరాయం కలిగింది. అటు ట్యాంక్ బండ్ నుండి రాణిగంజ్, ప్యారడైజ్ మార్గంలో కూడా అయితే ఎంజీ రోడ్డు ప్యాటర్న్ మార్గంలో ట్రాఫిక్ జామ్ వాహనాలు ఇబ్బంది పడ్డారు. అయితే వీటి ప్రధాన రహదారులన్నీ మోకాళ్ళలోకి నీరుతో నిలిచిపోయాయి. వాహనదారులు ముందుకు కదలేక
అయితే తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల వర్షం పడింది. కరీంనగర్, మెదక్, సిద్దిపేట, భువనగిరి, నల్గొండ, సూర్యాపేట, జగిత్యాల, ములుగు జిల్లాలో వర్షం కూడా పడింది. మెదక్ జిల్లా శివంపేటలో 6.9, కరీంనగర్, శంకరంపేటలో 6 సెంటీమీటర్లు, భువనగిరిలో అయితే 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ములుగు జిల్లాలో వెంకటపురం సమీపంలో 20 మంది కూలీలు గోదావరిలో అయితే చిక్కుకుపోయినట్టుగా తెలుస్తుంది. జేసీబీ సాయంతో వారిని అవతలి వైపు సురక్షితంగా అయితే తరలించారు. అవసరమైతే తప్ప బయటికి రావద్దంటూ సీఎం కూడా హెచ్చరికలు జారీ చేశారు. హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తున్నందున అప్రమత్తంగా ఉండాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రజలు ఇబ్బంది లేకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని కూడా సూచించారు. బుధవారం రాత్రి కురిసినటువంటి భారీ వర్షానికి చాలా ప్రాంతాల్లో రోడ్లన్నీ అయితే నీట నిలిచాయి. ట్రాఫిక్ అంతరాయం జరగకుండా అయితే పోలీసులు, హైడ్రా సిబ్బంది వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలు, నాలాలు ఉన్న చోట్ల ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దంటూ సూచించారు. జీహెచ్ఎంసీ విద్యుత్ విభాగాల అధికారులు అధిక వర్షం పడిన ప్రాంతాల్లో అవసరమైన చర్యలు చేపట్టాలని కూడా ఆదేశించిన నేపథ్యంలో మొత్తం తొలుగా చూస్తే హైదరాబాద్ ని మొత్తం తొలుగా కూడా ఆ వరుణుడు పగబట్టినట్టుగా కూడా దంచినట్టుగా. ప్రవీణ్, ఈ రోజు కూడా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తుంది. మరి లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేసే అవకాశం ఉందా? ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి కూడా సమస్యలు నిర్వహించారు. అధికారులకు అందరికీ కూడా ఆదేశాలు జారీ చేశారు. నిన్న అర్ధరాత్రి సమయంలో అయితే ఏదైతే మొత్తం తొలుగా ఈ మాసప్ ట్యాంక్ ప్రాంతంలో భారీగా వరద నీరు చేరిన క్రమం లోపల ఇటు హైదరాబాద్ లోపల జిహెచ్ఎంసీ నగర మేయర్ కూడా పర్యటించారు. హైదరాబాద్ సిబ్బందితోని జిహెచ్ఎంసీ సిబ్బందితోని సమన్వయం ఏర్పాటు చేసుకొని అయితే ఇక్కడ వాటర్ లాగింగ్ ఉండకుండా చూసుకోవాలంటూ కూడా చెప్తున్నారు. ఈ రోజు రేపు అయితే హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపిన ప్రకారంగా కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. హైదరాబాద్ శివారు ప్రాంతాల అయితే క్లౌడ్ బరిస్ట్ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయంటూ కూడా చెప్తుంది. ఇటు సికింద్రాబాద్ లో మొత్తం తొలుగా చూస్తే 15 సెంటీమీటర్ల వరకు వర్షం పడింది. ఇటు ముషీరాబాద్ లో మొత్తం తొలుగా చూసుకుంటే 16 సెంటీమీటర్ల వర్షం పడింది. కాబట్టి అక్కడ సికింద్రాబాద్ లో మొత్తం తొలుగా కూడా అండర్ లైవ్ పాసింగ్ బ్రిడ్జ్ ఏదైతే ఉంటుందో మొత్తం టోటల్ గా అయితే మోకాలలోతో నీరు చేరింది. ఇటు గురుద్వార్ కాలనీలో కూడా భారీ మొత్తంలో నీరు చేరిన నేపథ్యంలో అటు అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. మొత్తం వాటర్ లాగింగ్ లేకుండా చూస్తున్నారు. ఏదైతే ఈ యొక్క మూసి పరియాక ప్రాంత ప్రజలు ఉంటారో వాళ్ళని కూడా అలర్ట్ చేస్తున్నారు. ఆ ప్రాంత వాసులకు మొత్తం కూడా రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. అయితే ఇప్పటికే జంట జలాశయాలు కూడా నిన్న నీటితో మునిగి పోతున్న క్రమం లోపల అటు దిగువకు నీటిని వదిలిపెడుతున్న క్రమం లోపల మూసీ నది ఉగ్ర రూపం దాల్చింది. కాబట్టి మూసీ పరియాక ప్రాంత ప్రజలను కూడా అలర్ట్ చేస్తున్నారు. ఇటు లోతట్టు ప్రాంత ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా అలర్ట్ చేస్తున్నారు. ఏవైతే ఆ పాడుబడినట్టు ఇండ్లు ఉంటాయో లేకుంటే కూలిపోయే ప్రమాదంలో ఉన్నటువంటి ఇండ్లలో ఉండకూడదంటూ కూడా ప్రజలకు అయితే మొత్తం చెప్తూ ఉన్నారు. టోల్ ఫ్రీ నంబర్లు కూడా ఇచ్చారు. అలాంటి ప్రజలు అయితే అధికారులను సంప్రదించాలంటూ కూడా చెప్తున్నారు. విద్యుత్ స్తంభాల దగ్గరికి వెళ్ళొద్దు అంటూ కూడా అధికారులు చెప్తున్నారు. అయితే వాటర్ లాగింగ్ ఉన్న ప్రాంతాల్లోకి రోడ్లపైకి అనవసరంగా రాకూడదు అంటూ చెప్తున్నారు. ఇక్కడ మాన్యువల్స్ కూడా ప్రజలు అయితే జాగ్రత్తగా గమనించాలంటూ కూడా చెప్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. లక్ష్యం. ప్రవీణ్, ఇవాళ హైదరాబాద్ లో సాయంత్రం 4 తర్వాత తేలికపాటి వర్షాలు మొదలై రాత్రి 1 గంట వరకు కూడా కొనసాగుతుంది అని వాతావరణ శాఖ అయితే చెప్తుంది. ఇటు చూస్తేనేమో రోడ్లు నీట మునిగిన పరిస్థితి కనిపిస్తుంది. ట్రాఫిక్ ఇబ్బందులు కూడా తప్పవని అధికారులు అయితే సూచిస్తున్నారు. మరి దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఆల్రెడీ మనం విజువల్స్ లో చూస్తున్నాం, రోడ్లు జలమయం అయిపోయినాయి. అసలు ట్రాఫిక్ జామ్ కి ప్రజలు కూడా చాలా ఇబ్బందికి ఎదురవుతున్నారు. మరి దీనిపై ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు? అయితే ఆ భారీ వర్షం కారణంగా రాత్రిపూట వర్షం పడిన కొంతమంది మాత్రం ఇబ్బంది పడ్డారు. వాహనాలు అప్పటికే వాహనాలు ఆ కిలోమీటర్ల కొద్ది మొత్తం కలుగా కూడా అదే మొత్తం నిలిచిపోయినట్టుగా తెలుస్తుంది. ఇటు ఎల్బీ నగర్ చూసుకుంటే మాత్రం ఎల్బీ నగర్ ప్రాంతం లోపల ఏదైతే రహదారి ఉంటుందో ఆ రహదారి మొత్తం కలుగా కూడా నీట మునగడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఈ రోజు కూడా అదే సాయంత్రం 4 గంటల నుండి రాత్రి వరకు కూడా వర్షం కురిసే అవకాశాలు ఉన్నందున అధికారులు కూడా మొత్తం అప్రమత్తమయ్యారు. అన్ని విభాగాల నుండి సమన్వయం ఏర్పరచుకొని మొత్తం కలుగా ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలంటూ సీఎం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అధికారులందరూ అప్రమత్తమయ్యారు. అదే విధంగా అయితే సహాయక చర్యలు కూడా చేస్తున్నారు. ఇదే క్రమం లోపల బల్కంపేట ఏదైతే అండర్ గ్రౌండ్ ఉంటుందో ఆ అండర్ గ్రౌండ్ లో ఒక వ్యక్తికి కూడా గల్లం తేయడం జరిగింది. ఆ యొక్క వరద నీటిలో కొట్టుకొని పోవడం జరిగింది. ఆ వ్యక్తి పాత బస్సుకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అయితే ఆ యొక్క కొట్టుకుపోయిన వ్యక్తి మృతి చెందాడంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఇంకా నిర్ధారించవలసిన అవసరం అయితే ఉంది. ఈ నేపథ్యం చూసుకుంటే మొత్తం టోల్గా కూడా ఎక్కడికక్కడ హైదరాబాద్ లో 3 గంటల పాటు ఏకదారిగా కురిసినటువంటి ఆ యొక్క భారీ వర్షానికి జనజీవనం మొత్తం స్తంభించిందని తెలుస్తుంది. కొన్ని కాలనీ లోపల ఇప్పటికీ కూడా ఇది బేగంపేట ఫైమా కాలనీ కానీ ఇటు సికింద్రాబాద్ గురునానక్ కాలనీ కానీ ఇప్పటికీ కూడా ఆ నీట మునిగినటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. ఇటు అమీర్పేటలో కూడా అయితే ఏదైతే మెట్రో స్టేషన్ కింద ఉంటుందో అది భారీగా ఆ వర్షం నీటితో నిండిపోయింది. ఇటు సెల్లింగంపల్లి అండర్ పాసింగ్ రైల్వే బ్రిడ్జ్ ఏదైతే ఉంటుందో దానిలో కూడా మోకాల నీళ్ళు వచ్చాయి. ఇటు చూసుకుంటే బోరబండ ప్రాంతంలో కూడా భారీ
ఎత్తున ఆ వరద నీరు చేరడంతో ఇళ్లలోకి చేరడం చేత రాత్రంతా ఆ ప్రజలు నిద్రలేని రాత్రిని గడిపినట్టుగా తెలుస్తుంది. అదే ఈ విధంగా చూసుకుంటే మూసి పర్యాటక ప్రాంత ప్రజలు కూడా అయితే ఈ యొక్క మొత్తం ఆ వరద నీరు ఉధృతి పెరుగుతూ ఉంది కాబట్టి వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు ఎప్పటికప్పుడు ఈ యొక్క మూసీ నది ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. వాళ్ళకు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.